హాయ్ వ్యూవర్స్, ఈ పువ్వునైతే నాగలింగ ఫ్లవర్, శివలింగ ఫ్లవర్ అని అంటారనమాట. రాయలసీమలో అయితే పున్నాగ నాగమల్లి అంటారు. ఈ ఫ్లవర్లో శివలింగం ఉంటుంది. ఇలా ఉంటుంది ఫ్లవర్. నాగపడిగ శివలింగాన్ని కవర్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా శివలింగాన్ని. ఇక్కడ చూసారు కదా, నాగపడిగ మాదిరిగా శివలింగాన్ని కవర్ చేసుకొని ఉంటుంది. నాగపడిగ శివలింగాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఈ ఫ్లవర్ ఇలా ఉంటుందన్నమాట. ఈ ఫ్లవర్ నుంచి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. చుట్టూ గార్డెన్ లాగా ఉంటుంది. మధ్యలో అయితే శివలింగం ఉంటుంది. క్లోజప్లో చూపిస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ ఇలాంటి శివలింగ చెట్లు శివాలయాల్లో ఉంటాయి. పెద్ద పెద్ద శివాలయాల్లో ఉంటాయి అన్నమాట. శ్రీశైలం అలాంటి చోట్ల 40-50 ఇయర్స్ అయినా ఇలాంటి నాగలింగ ఫ్లవర్ ట్రీ అయితే ఉందంట. ఇలా ఈ ఫ్లవర్స్తో శివుణ్ణి పూజ చేస్తే చాలా మంచిదంట. ఇంకా శివునికి బిల్వాకులు, మారేడాకులు, ఇంకా శంకు పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం శివునికి. ఈ శివలింగ ఫ్లవర్ నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను. మొత్తం పువ్వు అంతా ఎండిపోయినా మధ్యలో శివలింగం చుట్టూ ఉన్న గార్డెన్ మాత్రం అలానే ఫ్రెష్గా ఉంది.